హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జోష్న థాట్స్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. సబ్స్క్రైబ్ జోష్న థాట్స్ సబ్స్క్రైబ్ జోష్న థాట్స్. హాయ్ హాయ్, మంచిగా వస్తున్నారు మీకోసం. Hi madam. I am very fan of you. I am your subscriber. First time seeing you madam. I'm so happy. Hi. అందరూ జోస్నా తోటికి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మేమైతే ఎక్కడికి వెళ్తున్నాము అనుకుంటున్నారా? మేమైతే ఎడ్యుకేషనల్ టూర్కి అయితే వెళ్తున్నామండి. అది ఎక్కడికి వెళ్తున్నాము, ఏ విధంగా వెళ్తున్నాము అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ప్లీజ్ కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ అనేటివి మీకు వస్తాయి. ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి వెరీ వెరీ థ్యాంక్స్ అండి. ఇక ముందు కూడా మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే ఎయిర్పోర్ట్కి అయితే ఫస్ట్ టైం వెళ్తున్నామండి. చాలామంది చాలా రకాలుగా వెళ్తూ ఉంటారు, కానీ నా లైఫ్లో అయితే ఎయిర్పోర్ట్కి వెళ్ళడం ఫస్ట్ టైమే, ఫ్లైట్ ఎక్కడం కూడా ఫస్ట్ టైమే. కాబట్టి నేను ఏ చిన్న క్లిప్ను కూడా వదలకుండా చిన్న చిన్న క్లిప్స్ని కూడా నా హ్యాపీనెస్ కోసం వీడియోస్ అయితే తీశాను. నా యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసుకుందామని ప్రతి ఒక్కటి నా హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ప్లీజ్ మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇది నాకు చాలా స్పెషల్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో మరికొంతమందికి షేర్ అవుతుంది, నన్ను సపోర్ట్ చేసినట్టు అవుతుంది. ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఆల్రెడీ మేము ఎయిర్పోర్ట్కి కరెక్ట్ టైంకే వచ్చాము, కానీ టైం దాటిపోతుంది, చెకింగ్ ప్రాసెస్ ఉంటుంది అని చెప్పారు. అందుకని హడావిడిగా వీడియోస్ తీసుకుంటూ వెళ్తున్నాను. అందరూ ఫాస్ట్గా వెళ్తున్నారు, చెకింగ్ ప్రాసెస్ ఉంటుంది అని చెప్పినప్పుడు. ఇక్కడైతే చెకింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. మేమైతే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాము. ఎక్కడి నుంచో వచ్చేసాము. ఏది అర్థం కాలేదు, కానీ పైకైతే వచ్చేసామని తెలిసింది. ఇక్కడైతే చెకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేశారు. మేమైతే మా ఫోన్లో డిజి యాత్ర అనే యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోమని చెప్పారు. దాంట్లో ఆధార్ నెంబరు, మా టికెట్ ఇవన్నీ అప్లోడ్ అయ్యి ఉన్నాయి కాబట్టి మాకు చెకింగ్ ప్రాసెస్ అనేది ఈజీగా అయింది. అక్కడ స్కాన్ చేస్తారు. స్కాన్ చేస్తే మన డీటెయిల్స్, మన ఫోటో వస్తుంది, మన నేమ్ కూడా వస్తుంది, ఇంకా లోపలికి పంపించేస్తారు. ఇక్కడైతే లగేజెస్ కూడా అవన్నీ చెకింగ్ ప్రాసెస్ అయితే జరుగుతున్నాయి. జెంట్స్ అయితే బెల్ట్ పెట్టుకుంటే బెల్టు, మన దగ్గర ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ ఏమన్నా ఉంటే అవన్నీ కలిపి ఇక్కడైతే చెకింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తారు. లగేజ్ కూడా 7 kgs బిలోనే ఉండాలి, లేదంటే 7 kgs ఎబోవ్ ఉంటే మనకి లగేజ్ తీసుకోవడానికి కూడా 1/2 hour అట్లా లేట్ అవుతుందంట. అది కూడా మాకు కొత్తగా తెలిసింది. ఏది మాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి అన్నీ కొత్తగా అనిపించాయి. అన్నీ చెకింగ్ ప్రాసెస్ అయిపోయాక ఇంకా ఫాస్ట్గా ఫ్లైట్ దగ్గరికి వెళ్ళిపోవడానికి మళ్ళీ వేరే వాళ్ళు తీసుకెళ్తూ ఉంటే వాళ్ళతో పాటు మేము కూడా ఫాస్ట్గా వెళ్తున్నాము. నాకైతే ఎప్పుడు ఫ్లైట్ చూస్తానా, ఎప్పుడు దాని దగ్గరికి వెళ్తామా, ఎప్పుడు దాంట్లో కూర్చుంటామా, ఆ ఎక్సైట్మెంటే ఎక్కువ ఉండే. అక్కడెక్కడ కనిపిస్తుందా అని అక్కడ వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను, కానీ అక్కడ మాత్రం ఏం కనబడలేదు. కానీ ఈ చెకింగ్ ప్రాసెస్లో అయితే చాలా ఉన్నాయి. 3 times 4 times అట్లా లోపలికి వెళ్ళడానికి అలా చెకింగ్ ప్రాసెస్లో అయితే స్టార్ట్ చేశారు. ఇక్కడ మళ్ళీ చెకింగ్ ప్రాసెస్ ఉంది. మన బాడీ మొత్తం చెక్ చేస్తున్నారు, మళ్ళీ మన లగేజ్ కూడా చెక్ చేస్తున్నారు. ఇవన్నీ మళ్ళీ ఈ బస్సెస్ అయితే మనని ఫ్లైట్ దగ్గరికి తీసుకెళ్తున్నాయి. మళ్ళీ ఒక బస్సు నిండి వెళ్ళింది, మళ్ళీ ఇంకో బస్ కోసం మేము వెయిట్ చేస్తున్నాము.
నా ముందుగా ఏరోప్లేన్ అక్కడ లాస్ట్ది కనిపించింది. నేనైతే చాలా ఎక్సైట్మెంట్గా ఫీల్ అయ్యాను. అమ్మ నేను ప్లేన్ చూశాను, ఫ్లైట్ చూశాను అని. అది కదులుతూ ఉంది, అది కొంచెం ముందుకు వెళ్తుంది. దాన్ని అలాగే వీడియో తీసుకుంటూ బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. బస్ అయితే వచ్చేసిందండి. బస్సులో కూర్చున్నాక కూడా మనం ఖాళీగా ఉండంగా ఏవైతే అవి కొత్తగా కనిపిస్తాయో అవి వీడియో తీస్తూనే ఉన్నాను. ఆ బస్సులో వెళ్ళేటప్పుడు కూడా వీడియో తీసుకుంటూనే వెళ్ళాను. ఈ విధంగా అయితే ఉంది. బస్ విండోలోంచి ఇవన్నీ తీసాను అనమాట. మేము ప్లేన్ దగ్గరికి ఎలా వెళ్తున్నాము, ఎట్లా తీసుకెళ్తున్నారు, అక్కడ ఏమేమి ఉన్నాయి, ఎన్ని ప్లేన్లు ఉన్నాయి, ఇవన్నీ తీసుకుంటూ వెళ్ళాను. ఎందుకంటే మళ్ళీ ఇంకొకసారి అయితే మనం ఫ్లైట్ ఎక్కేది లేదు, మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళేది లేదు. కాబట్టి అన్నీ అయితే తీశాను. చూశారు కదండి, నా వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు నా వీడియోని చూసినందుకు వెరీ వెరీ థ్యాంక్స్ అండి. ఇంకా మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తాను. ఇలాగే నా ఛానల్ సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.